తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారని బాలకృష్ణ తెలిపారు. తారకరత్న కోలుకోవాలని అభిమానులు ప్రార్థించారని చెప్పారు. ఆరోగ్య పరిస్థితి నిన్నటి కంటే మెరుగ్గా ఉందని, వెంటిలేటర్పై చికిత్సను అందిస్తున్నారని బాలకృష్ణ వెల్లడించారు. డాక్టర్లు చాలా జాగ్రత్తగా తారకరత్నకు వైద్యం అందిస్తున్నారని బాలయ్య స్పష్టం చేశారు. తారకరత్న మొన్న లోకేష్ బాబు అక్కడ కుప్పంలో మొదలుపెట్టిన ఈ యువగణం దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి రావడం, అక్కడ మ్యాసివ్ హార్ట్ అటాక్ రావడం, కొలాప్స్ అవడం, సరే ముందు అసలు హార్ట్ బీట్ కూడా ఆగిపోయింది కాసేపు. అదే మిరకల్. విచిత్రం ఏంటంటే మళ్ళీ పిఎస్ హాస్పిటల్ ఇచ్చి డాక్టర్ వాళ్ళ టీము శివారెడ్డి గారు కార్డియాలజిస్ట్ వాళ్ళు రావడం, మళ్ళీ రివైవ్ చేయడం, అదొక అద్భుతం జరిగింది. మళ్ళీ వెంటనే అక్కడ డాక్టర్సే చెప్పడం జరిగింది, ఇక్కడ బెటర్ ఐసీయూ కేర్ అయితే ఇక్కడ మన నారాయణ హృదయాలకి తీసుకెళ్ళమని. అక్కడ మా హైదరాబాద్ డాక్టర్స్ వాళ్ళందరూ కూడా ఉన్నారు, కొంతమంది వాళ్ళందరూ కూడా ఈ హాస్పిటల్ని రికమెండ్ చేయడం, బెటర్ ఐసీయూకి. సో అక్కడ డాక్టర్స్ కూడా రికమెండ్ చేయడం, ఇక్కడ తీసుకురావడం జరిగింది. చాలా బాగా చూసుకుంటున్నారు, ఇక్కడ బ్రహ్మాండంగా చేస్తున్నారు, వైద్యం అందిస్తున్నారు. బాగుంది. ఐ మీన్ నిలకడగా ఉంది, అది నేను చెప్పగలుగుతాను. ఏ సిచ్యువేషన్లో అయితే అక్కడి నుంచి తీసుకొచ్చారు కుప్పం నుంచి, అలాగే ఉంది పొజిషన్, నిలకడగా ఉంది, డిటోరియేట్ కావట్లేదు. ఇంప్రూవ్మెంట్ కోసం ఎదురు చూస్తాం. అన్ని డాక్టర్స్ అన్ని రకాలుగా దే ఆర్ టేకింగ్ కేర్. మిగతా అంతా ఇక ప్రజల అభిమానుల యొక్క దీవెనలు, అందరు కూడా ప్రార్థనలు చేస్తున్నారు. అందరూ కూడా అతను ఎందుకంటే అందరితో ఎక్కువ కలివిడిగా ఉంటాడు అతను. ఫ్యాన్స్ అయితేనేమి, మా పార్టీ వాళ్ళతో అయితేనేమి, అందరితో చాలా కలివిడిగా, ఎంతో ఓపిక ఉన్న మనిషి. సో అతనికంటూ ప్రత్యేకమైన ఒక గుర్తింపు అది ఉంది అభిమానుల్లో, అటు పార్టీ కార్యకర్తలు కూడా అందరూ కూడా అతను కోరుకుంటున్నారు. అలాగే ఇక్కడ ఒక రాష్ట్రంతో ఆయనకి పరిమితం కాకుండా అటు తెలుగు రాష్ట్రాల్లో, ఇక్కడ కర్ణాటకలో అంతా కూడా మాకు అభిమానులు ఎక్కువ ఉన్నారు. తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే తారకరత్న కోలుకుంటారని ఆశిస్తున్నట్లు జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. తారకరత్న ఆరోగ్యం కోసం అభిమానులు ప్రార్థించారని కోరారు. ఆత్మబలంతో తారకరత్న పోరాడుతున్నారని, ఆయనకు అభిమానులు తాతగారి ఆశీర్వచనం ఉంటుందని ఎన్టీఆర్ కళ్యాణరాములు అన్నారు. మెరుగైన వైద్యం ఆయనకు ఇవ్వడం జరుగుతుంది. ఎన్హెచ్ హాస్పిటల్స్ వారు మెరుగైన వైద్యాన్ని ఆయనకు అందిస్తున్నారు. ఆయన కూడా పోరాడుతున్నారు. వైద్యంతో పాటు ఆయన ఆత్మబలంతో పాటు, మనోబలంతో పాటు అభిమానుల ఆశీర్వాదం ఉంది, తాతగారి ఆశీర్వాదం ఉంది, ఎంతో మంది ఆశీర్వాదం ఆయనకు ఉంది. త్వరలోనే ఈ సిచ్యువేషన్ నుంచి ఆయన త్వరగా కోలుకొని ఇదివరకట్లాగే మనందరితో ఆనందంగా ఉండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను. ఈ నీడ్స్ ఆల్ యువర్ ప్రేయర్స్. మీ అందరూ మీ ప్రేయర్స్ ని అన్నకు అందించాలి. వుడ్ లైక్ టు థ్యాంక్ సుధాకర్ గారు, హెల్త్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక. నాకెంతో ఆప్తులు. ఈ సిచ్యువేషన్ లో ఆయన కూడా ఉండి ఆయన సాయాన్ని అందించినందుకు నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. చూశాను. నేను అదే చెప్పానండి, స్పందిస్తున్నారు. ట్రీట్మెంట్ మంచి వైద్యం అందుతుంది, ఆయనకి మెరుగైన వైద్యం అందుతుంది. ఇందాకే సుధాకర్ గారు కూడా నిమన్స్ నుంచి ఇంకో 2 డాక్టర్లు కూడా పిలిపించడం జరుగుతుంది. మెరుగైన వైద్యం అందుతుంది. అదే చెప్పాను కదా, మీ అందరి ఆశీర్వాదం కూడా ఎంతో ముఖ్యం. అభిమానుల ఆశీర్వాదం, అభిమానుల ఆలోచనలు ఆయనతో ఉండాలని స్టిల్ స్టేబుల్ గా ఉన్నారు. అలా అని చెప్పి క్రిటికల్ కండిషన్ నుంచి బయటకు వచ్చారని చెప్పడం కాదు, స్టేబుల్ గా ఉన్నారు, రెస్పాండ్ అవుతున్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ సైన్. అంటే రెస్పాండెన్స్ అంటే ఏ విధంగా అని చెప్పి చెప్పడం డాక్టర్ కాదండి, నేను లేదండి, ఎక్మో లేదండి, ఎక్మోలో లేరు. నేను ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చాను, నేను డాక్టర్ని కాదు. నాకు డాక్టర్లు ఒక కుటుంబ సభ్యుడిగా నాకు ధైర్యాన్ని తెలియజేశారు. నేను ఆ ధైర్యాన్ని అభిమానులకి తెలియజేస్తున్నాను. అభిమానంతో తప్పకుండా తమ్ముడు తొందరగా కోలుకొని అందరి ముందు రావాలని అందరూ ఆ దేవుని ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.